ఇక్కడ స్ట్రాబెర్రీ తోటకు వచ్చాం మేము. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ తోట గురించి ఎట్లా పెట్టాలి, ఏంటి అసలు ఏంటి అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇక్కడ మన అంకుల్ ఉన్నారు, అంకుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. స్ట్రాబెర్రీ తోట గురించి చెప్పండి. ఈ స్ట్రాబెర్రీ తోట తయారు చేయాలంటే మనం ఫస్ట్ దుక్కి చేయాలి. దుక్కి చేసి బెడ్లు తయారు చేయాలండి. బెడ్లు తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నాయి కదా ట్రిపుల్ లైన్, అది పెట్టాలా. ట్రిపుల్ లైన్ పెట్టిన తర్వాత మల్చింగ్ షీట్ లాగాల. మల్చింగ్ షీట్ లాగిన తర్వాత కన్నం పెట్టాలన్నమాట. ట్రిప్పు చుక్క పడుతుంది కదా నీళ్ళు, అందుట్లో కన్నం చేయాలి. కన్నం చేసిన తర్వాత మొక్కలు వస్తాయండి. మొక్కలు వచ్చిన తర్వాత ఆ కన్నంలోని మొక్కలు నాటాల. మొక్కలు నాటి 41 రోజులకి ఈ పూలు వస్తాయి. అప్పటి నుంచి పళ్ళు తయారవుతుంది. కొంచెం ముందరికి వెళ్ళి చూపిద్దరు కానీ పండి 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 మీరు కాయ పట్టుకొని చెప్పి బాబాయ్. ఫస్ట్ ఇలాగ మొక్కలు వస్తాయి అన్నమాట. ఇలాగ మొక్కలు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇలాగ పూలు వస్తాయి. ఇలాగ పూలు వస్తాయి. పూలు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇలాగా పూలు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కాయలు వస్తాయి? పూలు వచ్చిన తర్వాత ఇప్పుడు పూలు ఇలాగా అయి రాలినప్పుడు చిన్న కాయల్లాగా ఉన్నాయి. దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? దీనికి అంటే ఒక 10 రోజులు గ్యాప్. 10 రోజులు అలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఒక 10 రోజులు. ఓకే. ఇంకో 10 రోజుల్లో పండు అయిపోతుంది. ఓకే బాబాయ్, ఇప్పుడు ఇది పండిన డ్రాగన్ ఫ్రూట్ అదండి. ఇది పండింది స్ట్రాబెర్రీ. ఇప్పుడు ఎంతకు అమ్ముతారు మీరు? ఇది పావు కేజీ 100 రూపాయలు ఉంది. పావు కేజీ 100, 220 10 గ్రాములు మార్కెట్కి ఇచ్చేస్తారా లేదా మార్కెటింగ్ తీసుకెళ్తారు. కొన్ని ఏమో ఇక్కడ పక్కన పెట్టి అమ్ముతాం మనం, రోడ్డు పక్కన టూరిస్టులు. ఓకే, మీరు మీరే కోస్తారా, ఎవరైనా కూలీలతో పెట్టి కోయిస్తారా? ఇప్పుడు మేమే కోస్తాం. తక్కువ ఉంటే మీరే కోస్తారా? ఎక్కువ ఉంటే కూలీ వాళ్ళకి పెట్టి కోయిస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు కొన్ని చెట్లు పాడైపోయినాయి కదా, దేని వల్ల ఇలా పాడైపోయినాయి? ఇప్పుడు ఈ మధ్య వర్షం వచ్చింది కదా, తుఫాన్. ఓకే. తుఫాన్ రావడం వల్ల కొన్ని ఏమో ఇలాగా మచ్చ దీనికి నీళ్లు అనేది పడకూడదు, ఓన్లీ మంచుతోనే మేడం. నీళ్ళు ఎప్పుడు పెట్టరు. నీళ్లు అంటే కిందికి పెడతాము, ఇలా వెళ్ళిపోతుంది. పైకి వర్షం వచ్చింది అనుకో, 2 రోజులు వర్షం పడింది, దాని వల్ల మొత్తం పోయాయి అన్నమాట. పైనుంచి వాటర్ అయితే పడకూడదు. మీరు ఇప్పుడు ఈ కాయలని ఎక్కడికి పంపిస్తారు? ఎక్స్పోర్ట్ చేస్తారా లేదంటే? ఎక్స్పోర్ట్ అంటే వైజాగ్ లో వెళ్తాయండి, మార్కెట్కి వేస్తారు. ఇంకెక్కడికైనా బయటకి ఎక్స్పోర్ట్ చేస్తారా? ఇక్కడ వైజాగ్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్ కూడా వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇది కోసేసారు కదా కాయ, మళ్ళీ ఈ చెట్టు ఉంచుతారా పీకేస్తారా? ఈ చెట్టు ఉంచుతాం, మళ్ళీ వస్తుంది కాయలు మళ్ళీ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఏప్రిల్ మే నుంచి వర్షం పడుతుంది కదా, అప్పుడు ఆగిపోతుంది అన్నమాట. అంటే వస్తాయి పళ్ళు, ఇలాగే పాడవుతుంది వర్షం పడుతుంది, పాడైపోతుంది. అంటే మనకి చలికాలమే మనకు ఉంటుంది, ఎండాకాలం ఉండదు, వర్షాకాలం మంచిదనే ఎండాకాలం కూడా ఉంటది. కాకపోతే ఎప్పుడు వర్షం పడింది అనుకో పాడైపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఎన్ని కాయలు కాస్తాయి బాబాయ్ చెట్టుకి? చెట్టుగా అంటే 1 కేజీ 2 కేజీల వరకు కూడా కాయొచ్చు. ఒక చెట్టు, ఒక కాపుకే లేదా మొత్తం కాపు మీద? ఒక సీజన్ కి. ఓకే. ఇప్పుడు ఇలాగ వస్తుంటాయి, మళ్ళీ ఇది పూలు పూసి కాయలు వస్తుంటాయి, మళ్ళీ పండేది పండుతుంటాయి. ఇది కోసేస్తారు, తర్వాత పువ్వు కాయ, ఇవి మళ్ళీ పండుతుంది, ఇది తీసి పువ్వులు మళ్ళీ కాయ వస్తుంది, అలాగన్నమాట. అంటే మనం ఇప్పుడు మామూలుగా బయట స్ట్రాబెర్రీ చూస్తే ఈ సైజు లో ఉంటాయి కదా, ఈ సైజు లో మేము చాలా చూసాము, అసలు ఈ సైజు లో చూడలేదు. ఇది మనం అంటే ఇప్పుడు జీవామృతం, పంచకాయ లాంటిది ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసి ట్రిప్పులు వేస్తాం. ఓన్లీ ఆర్గానిక్. ఎలాంటి మందులు కానీ ఏమి వాడడం. బాగుంది. అదాను నాకు ఒక డౌట్, ఇప్పుడు ఎండ ఉన్న చోట ఏమో కాయ బాగుంది, మొక్క బాగుంది, కానీ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగాలేదు. చెట్టు నీడ వల్ల అంటే పూర్తిగా ఇలాగా ఎండకాయల ఇప్పుడు కింది సైడ్ కూడా నీడ ఉంది కాబట్టి కొంచెం పాడవుతుంది. ఇప్పుడు చెట్టు నీడలో కూడా పాడవుతుంది.
ఎండ తగలాలా, చలి తగల మంచు పడాలి, ఎండ పడాలి. ఎండ మంచు రెండే, నీళ్లు తగలకూడదు, తగలకూడదు, వర్షం పడకూడదు. వర్షం పడకూడదు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. మా విలేజ్ బాయ్స్ లాగ్మిక్ ఛానల్ అందరికీ నీ సమాచారం ఇచ్చినందుకు, ఇది ఎలా పెరుగుతుంది అనేది. థ్యాంక్ యూ బాబాయ్. నీ పేరేం పేరు బాబాయ్? నా పేరు గోపీనాథ్. గోపీనాథ్. ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడ ఇది ఫార్మర్గా ఇక పని చేసి చూసుకుంటా ఉంటారా? ఓకే థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.